స్వేచ్ఛ, యువతకు ఒక పెద్దపీట కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరుగుతుంది. వేరే పార్టీలో అలాంటి స్వేచ్ఛ కానీ అలాంటి భవిష్యత్తు కానీ వేరే పార్టీలలో ఉండదు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని స్ఫూర్తితో అనేక మంది యువత ఇవాళ తెలంగాణలోతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి వచ్చి రాహుల్ గాంధీ లాంటి స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు ప్రజల కోసం. కాబట్టి తెలంగాణలో పథకాలు కావచ్చు, ఇవాళ ఒక పార్టీ ఆలోచన కావచ్చు, కులగణన కావచ్చు, ఇవాళ దేశానికి ఒక ఆదర్శంలాగా ఇవాళ మనం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కమిటీలో ప్రధానంగా యువతకు పెద్దపీట వేసింది, సామాజిక వర్గాలకు పెద్దపీట వేసింది, పార్టీ కోసం కష్టపడినటువంటి అందరినీ కూడా న్యాయం చేసింది. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన అందరికి కూడా సముచిత న్యాయం చేసింది. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు, క్రమశిక్షణతో విధేయతతో పనిచేసిన వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది, ఎక్కడ కూడా అన్యాయం జరగదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ రాబోయే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించబోతా ఉంది. రాబోయే ఇంకో 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండబోతా ఉంది. ఎందుకు ఉండబోతా ఉందంటే ఇక్కడ తెలంగాణలో అమలవుతున్న